హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసేద్దాం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని అలాంటి కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫస్ట్ వేడెక్కిందో చూసుకొని ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలు కడుక్కున్నవి నీట్గా తుడుచుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం నూనె పోసిన కడాయిలో పెట్టాలి. అలా అలా కలిపేసి మనం దానిపైన క్యాప్ పెట్టుకొని దానిపైన వాటర్ ఉండాలి. ఆ వాటర్ ఉంటేనే మనకు మంచిగా ఉడుకుతాయి. ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉసిరికాయలు ఉడికాయి. ఇలా వచ్చేదాకైతే స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇలా చాక్తో కానీ గరిటతో కానీ ఇలా చూసుకోవాలి. ఇప్పుడైతే అన్నీ రెడీ పెట్టేసుకుంది మా మమ్మీ. కారం అయితే మ్యాంగో కారం తీసుకోవాలి. 3 మ్యాంగోస్ కారం అయితే తీసుకోవాలి. అదైతే 3 గ్లాసెస్ పోసుకోవాలి. ఆల్రెడీ మా మమ్మీ 1 గ్లాస్ పోసుకుంది, ఇప్పుడు 2వ గ్లాస్ పోసేసుకుంది, ఇప్పుడు 3వ గ్లాస్ పోసేసుకుంటుంది. తర్వాత అయితే ఉప్పు పోసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా అయితే పోసుకోవాలి. ఎన్ని గ్లాసెస్ పోసుకోవాలో ఇక్కడ చూపెడతా, చూడండి. ఉప్పు ఇప్పుడు ఫస్ట్ గ్లాస్ అయితే పోసేసుకుంటుంది. పైన కొంచెం ప్లేస్ ఇచ్చి పోసుకుంది మా మమ్మీ, అది చూసుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుంటుంది. సేమ్ ఉప్పు ఏమో 2 గ్లాసెస్, కారం ఏమో 3 గ్లాసెస్. ఆవపొడి అయితే మా మమ్మీకి తెలిసినంత పోసేసుకుంటుంది. నెక్స్ట్ మెంతు పొడి అయితే కొంచెం తీసుకొని వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ అంతా పోసేసుకోవాలి. నెక్స్ట్ అది మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటేనే పచ్చడి మంచిగా వస్తుంది. ఇప్పుడైతే పోపు వేసుకున్న ఆయిల్ అయితే మంచిగా వేసేసుకోవాలి. ఆ పోపులో అయితే ఎల్లిపాయలు మంచిగా గోలాలి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది పచ్చడి. మంచిగా ఇప్పుడు కలిపేసుకోవాలి. నీట్గా కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలుపుకోవాలి. పచ్చడి అయితే రెడీ. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం.